హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మనకి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి రెగాలిక్స్ కంపెనీ నుంచి అయితే జాబ్ వేకెన్సీస్ అనేది రిలీజ్ చేశారు. సో ఇది వచ్చేసి అయితే కాల్స్ అనేది మాట్లాడాలి. సో ఓకేనా. సో మీకైతే పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలో చెప్తాను. సో ఎవరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో చాలా అంటే చాలా మంచి కంపెనీ. సో ఇంకా టాపిక్లోకి వెళ్దాం. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు, సో వాళ్ళనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, సో ఇక్కడైతే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి, మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. అండ్ ఇక్కడైతే మీరు ఒక లైక్ అయితే చేయండి. సో ఇక్కడ చూసుకుంటే చెప్పాను కదా మీకు, ఇది వచ్చేసి రెగాలిక్స్ కంపెనీ అని. సో ఇది వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించింది. ఓకేనా. సో ఇది వచ్చేసి సేల్స్ అనేది చేయాలి. ప్రొడక్ట్స్ ఉంటాయి కదా ఆర్డర్స్కి సంబంధించి, సో ఆర్డర్స్ అనేది సేల్ చేయడం అయితే ఉంటుంది. సో కాల్ త్రూ అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆర్డర్స్కి సంబంధించి. సో అప్పుడు కస్టమర్ ఏంటంటే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకుంటారు. సో మీకు అప్పుడైతే ఏంటంటే సో ఇదే మీ వర్క్ ఉంటుంది. అండ్ మీకు ఆర్డర్ ప్లేస్ చేసినాక శాలరీ అనేది కూడా ఈ కంపెనీలో చాలా చాలా ఎందుకు మంచిదని చెప్పానంటే, ఈ కంపెనీలో శాలరీ అనేది ప్యాకేజ్ మంచిగా ఇస్తారు. అండ్ మీకు ఇన్సెంటివ్ పరంగా అయినా ఏదైనా సరే చాలా అంటే చాలా బెస్ట్గా శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. సో ఈ జాబ్కి మీరు అయితే అప్లై చేసుకోవడానికి. సో ఇదైతే జస్ట్ ఫ్రెషర్ అయి ఉంటే సరిపోతుంది. రీజన్ టు కస్టమర్ కాల్. సో కస్టమర్ కాల్ చేసినప్పుడు అయితే మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. అండ్ మీరైతే కరెక్ట్గా ఆన్సర్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే సో ఫ్రెషర్స్ అనేది వీళ్ళు హైర్ చేసుకుంటారు. అండ్ మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అనుకోండి, సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా వీళ్ళు అనేది హైర్ చేసుకొని సో ప్యాకేజ్ అనేది మీ లాస్ట్ సిటీసీ నుంచి కొంచెం ఇంక్రీజ్ చేసి అయితే ఇస్తారు. సో ఇక్కడైతే మనకి వేకెన్సీస్ చూసుకుంటే ఏంటంటే 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇది జస్ట్ నార్మల్గా ఇచ్చారు. బట్ ఏంటంటే వేకెన్సీస్ అనేది చాలా ఉంటాయి. అండ్ మీకు ఇక్కడ చూసుకుంటే ఏంటంటే చూడండి, ఈ జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో అయితే ఉంటుంది. సో శాలరీ పరంగా చూసుకుంటే ఏంటంటే మామూలుగా ఫ్రెషర్స్కి వచ్చేసి 2 to 5 lakhs అనేది ఉంటుంది. సో ఓకేనా. సో మీ ఇంగ్లీష్ పర్ఫార్మెన్స్, మీ స్కిల్స్ని బట్టి వాళ్ళు అనేది శాలరీ ప్యాకేజ్ అనేది డిసైడ్ చేస్తారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మనకి ఈ కంపెనీ అయితే చాలా మంచిగా ఏంటంటే వాక్ ఇన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే 11th April ఫ్రమ్ 10:30 AM to 4:30 PM. సో ఓకేనా. సో మీరు 11th April అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తుంది కాబట్టి ఎవరైతే మిస్ కాకండి, కంపల్సరీ అనేది ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. సో నేను ఎందుకు అటెండ్ అవ్వమంటున్నా అంటే ఇట్లా వాక్ ఇన్ డ్రైవ్స్ ఉన్నప్పుడు అటెండ్ అయితే ఏంటంటే జాబ్ అనేది చాలా ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఏంటంటే హైరింగ్ జరుగుతుంది కాబట్టి అండ్ వాళ్ళకి క్యాండిడేట్స్ అనేది కావాలి కాబట్టి ఈజీగా అనేది సెలెక్ట్ చేస్తారు. సో ఇక్కడ మీకు చూసుకుంటే ఏంటంటే కాంటాక్ట్, ఇక్కడ మీకు హెచ్ఆర్ నెంబర్ కూడా ఇచ్చారు చూడండి. సో వచ్చేసి హెచ్ఆర్ మొబైల్ నెంబర్. సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరైతే వాట్సాప్లో అయితే పింగ్ చేయండి. సో వాళ్ళు కాల్స్ అయితే లిఫ్ట్ చేయరు. సో ఎందుకంటే సో వాళ్ళు బిజీగా ఇంటర్వ్యూస్ తీసుకుంటూ అట్లా ఉంటారు కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. అండ్ మీ రెజ్యూమ్ అయితే ఈ నెంబర్కి అయితే షేర్ చేయండి. సో వాకిన్ అయితే మర్చిపోవద్దు, ఈ డేట్ అయితే వాకిన్ అటెండ్ అవ్వండి. సో ఇక్కడ మీకు అడ్రస్ చూసుకుంటే ఏంటంటే చూడండి, ఇక్కడ మీరు 7th floor ప్లాట్ నెంబర్ 1 సర్వే నెంబర్ 83/1. ఓకేనా. చూడండి, అరవింద గ్యాలక్సీ, రాయదుర్గ్, హైదరాబాద్ డిస్టిక్. సో ఇది వచ్చేసి మీకైతే అడ్రస్ ఇచ్చారు చూడండి. సో మీరైతే కంపల్సరీ అనేది వాకిన్ డ్రైవ్ అటెండ్ అవ్వండి. సో వర్క్ చూసుకుంటే మీకైతే ఫ్లెక్సిబుల్ టు ఎనీ షిఫ్ట్ అయితే వర్క్ అనేది చేయాలి. సో ఈ కంపెనీ ఏంటంటే మీకు శాలరీ ప్రొవైడ్ చేసి అండ్ 2-way క్యాబ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. చూసుకోండి, 2-way క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది, శాలరీ ఇస్తారు, ప్లస్ ఇన్సెంటివ్ కూడా అనేది ఇస్తారు. చూడండి ఇక్కడ ఇన్సెంటివ్. సో నైట్ షిఫ్ట్ ఎక్కువ ఎవరు చేస్తారో, సో నైట్ షిఫ్ట్ కంఫర్టబుల్ ఉండి చేస్తేనంటే ఎక్కువ ఇన్సెంటివ్ అనేది కూడా, నైట్ షిఫ్ట్ అలవెన్స్ కూడా అనేది ఎక్స్ట్రా ఇస్తారు. మీరైతే అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే క్యారీ చేసుకోండి. సో నార్మల్గా 10:30 నుంచి 4 o'clock అన్నారు కదా. సో ఇక్కడైతే మీకు 1 to 6 అంటున్నారు. సో నార్మల్గా మీరైతే 10:30కి అట్లా బయలుదేరండి, 11:30 వరకు అయితే రీచ్ అవుతారు. సో ఇక్కడ 1 o'clock నుంచి అయితే ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఏంటంటే ఇక్కడ మీరు కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా, అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఏంటంటే మీ రెజ్యూమ్ ఉంటుంది కదా, రెజ్యూమ్ మీద అయితే మెన్షన్ ఈ నేమ్ అయితే సెలిస్టీ శామ్యూల్ అని ఉంది కదా, ఇది మెన్షన్ చేసి అండ్ 16048 అయితే మెన్షన్ చేయండి రెజ్యూమ్ మీద. సో ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అయితే మీ రెజ్యూమ్ అయితే ఇది మెన్షన్ చేసి వెళ్తే ఏంటంటే మిమ్మల్ని అనేది ఈజీగా ఎంట్రీ చేసుకుంటారు అండ్ ఇంటర్వ్యూ అయితే తీసుకుంటారు. సో మీరు ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఏంటంటే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ ఫీల్డ్ అంటే, సో ఏంటంటే డిగ్రీ చేసిన వాళ్ళు కానీ, సో బీటెక్ చేసిన వాళ్ళు కానీ, సో ఓకేనా. అండ్ ప్లస్ డిప్లొమా చేస్తారు కదా, సో డిప్లొమా చేసిన వాళ్ళు కానీ అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఇదేంటంటే ఎవరైనా అనేది ఈ వాక్ ఇన్ డ్రైవ్కి అటెండ్ అవ్వచ్చు అండ్ జాబ్ అనేది తెచ్చుకోవచ్చు. సో ఇది వచ్చేసి చూసుకుంటే మనకి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్. సో ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.